సో గైస్ మొత్తానికైతే మన పెంచలకోనకైతే వచ్చాను. ఇక్కడ ఏంటంటే రూమ్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఏమైనా ఒకవేళ లైట్ పనిచేయడం, ఇప్పుడు ఏమైనా దర్శనం ఉంటే వెళ్తా, లేదంటే పొద్దున్నే చూసుకుంటాను. ఎట్లైనా మా ఫ్యామిలీ అందరూ వస్తారు కాబట్టి. సో రేపు ఆ చిన్న ఫంక్షన్ ఏదో అయిపోయిన తర్వాత మళ్ళీ ఏంటంటే దర్శనం చేసుకుంటాం అనమాట. సో ఇదే మనకి అక్కడ ఎదురుగా కనిపిస్తున్నదే గుడి. సో ఒకసారి రూమ్ కూడా చూపిస్తాను చూడండి. సో ఇదేంటంటే మనకి ఏదో మన ఇంట్లో ఉన్నట్టుగా ఉంటుంది కదా, దీని ఏమిటో వరండా లాగా. తర్వాత ఇది చూసుకుంటే రూము, బాత్రూమ్ నేను కూడా ఇప్పుడు చూడలేదు ఎలా ఉందో. బాబా ఇది బట్టలు మార్చుకునేది నిజంగా చాలా పెద్ద రూమ్ ఇది. బాత్రూమ్ ఓకే, చాలు ఒక రోజుకి. సో ఓకే గైస్, ఏంటంటే మోటో వ్లాగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళకైతే వీడియోని షేర్ చేయండి, తర్వాత లైక్ చేయండి, మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇదిగో చూసుకుంటే ఇదే మనకి ఏంటంటే పెంచలకోన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. చూసారా ఎంత బాగుందో. వెనకతల కొండల మధ్యన అడవిలో ఉంటుందండి ఈ టెంపుల్. చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రకృతి అన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ టికెట్స్ అనమాట, అంటే ఆర్జిత సేవ టికెట్లన్నీ ఇక్కడ ఉంటుందని చెప్పి ఇచ్చారు కౌంటర్ అయితే, లేదా ముందు నేను ఉండొచ్చు. సో ఇంకా ముందుకెళ్ళి చూపిస్తాను ఏమేమి ఉంటాయనేది. సో ఇదిగోండి, ఇదే మెయిన్ గోపురం అనమాట, మనకి మెయిన్ ఆలయము. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పెంచలకోన అనమాట. సారీ, పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి ఆలయము పెంచలకోన, నెల్లూరు జిల్లాలో ఉంది మనకి. ఇదే మెయిన్ ఆలయం అనమాట, మెయిన్ గోపురం కూడా. ఈ ఆలయానికి ఎదురుగుండా చూసుకుంటే మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. తర్వాత ఆంజనేయ స్వామి గుడి పక్కనే మనకి ఏంటంటే సహస్ర దీపాలంకరణ సేవ చేసే మండపం ఉంటుంది. తర్వాత ఇవన్నీ ఏంటంటే మనకి అటు వెళ్తే రూమ్స్, అవన్నీ మొత్తం సత్రాలు, రూమ్స్, కళ్యాణ మండపాలు, సో ఇవన్నీ సదుపాయాలు ఉంటాయి అన్నమాట. ఇదిగోండి, ఇది మెయిన్ చూసుకుంటే రాజగోపురం మనకి. తర్వాత ఈ టెంపుల్కి ఇట్లా మనం ముందుకెళ్ళి ఇలాగ వెళ్తే మనకి రైట్ సైడ్న ఈ దారి కనిపిస్తుంది కదా, అది వచ్చేసి అటు వెళ్తే ఏంటంటే ఆదిలక్ష్మి అమ్మవారి సన్నిధి అనమాట. సో అక్కడికి వెళ్ళి చూద్దాము. చూడండి అసలు ఎంత బాగుందంటే. ఇక్కడ ఏంటంటే పైన లోపల ఎక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయన్నమాట, అక్కడి నుంచి వచ్చే నీరు అనమాట ఇది. తర్వాత మనం ఇట్లా ముందుకెళ్తే చెప్పినట్టుగా ఇందాకలా ఆదిలక్ష్మి అమ్మవారి సన్నిధి ఉంటుంది. అక్కడ చూసుకుంటే చూసారా జనసం కదా, అక్కడ ఏంటంటే స్వామివారి పుష్కరిణి అనమాట.
ఇదిగోండి ఇదే అమ్మవారి యొక్క సన్నది. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఒక పెద్ద మర్రి చెట్టు అనమాట. ఇది ఏంటంటే గొడుగు ఆకారంలో ఉన్న మర్రి చెట్టు ఇది. ఇక్కడ స్వామివారి కూడా గొడుగు ఆకారంలో ఉన్నట్టుగానే వెలిసారంట. ఇక్కడ ఏంటంటే ఈ చెట్టుకి కనుక ఇట్లాగా ఆ మొక్కు తీర్చుకుంటే కనుక ఏంటంటే సంతానం లేని వారికి సంతానము కలుగుతుందని చెప్పి ఇక్కడ భక్తుల విశ్వాసం అన్నమాట. సో అందుకని ఇక్కడ ఏంటంటే వచ్చిన భక్తులందరూ సంతానం ఏమైనా సమస్యలు ఉన్నా లేదంటే మామూలుగా పెళ్లి చేసుకున్న కొత్తలో కూడా ఈ విధంగా ఉయ్యాల కానీ ఇట్లాగ ఏమైనా పెట్టి వెళ్తుంటారనమాట. అంటే స్వామివారి పుష్కరిణి. అదిగోండి అది స్వామివారి గుడి. ఇక్కడ ఏంటంటే పుష్కరిణి నుంచి వెళ్ళేది. కనిపిస్తుందా? ఇదిగోండి ఇక్కడ పుష్కరిణి అన్నమాట మనకి. ఇదిగోండి ఇది స్వామివారి పుష్కరిణి. అంతా నాచు పట్టేసింది. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏమి ఇబ్బంది అయితే లేదు. ఇక్కడ ఉచిత స్నాన గదులు కానీ అన్నీ ఉన్నాయి, ఇబ్బంది అయితే ఏమి లేదు. ప్లేసు అంటే చిన్నదైనా కూడా అన్ని వసతులు అయితే ఉన్నాయి. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. నేను యాక్చువల్లీ ఈరోజు ఇక్కడ ఉండడానికి కారణం కూడా నా కోరిక అనమాట. ఒక్కసారి గుడిలో ఇక్కడికి వచ్చి ఇక్కడ రూమ్ తీసుకొని ఉండాలని ఒక కోరిక. సో ఎప్పటి నుండో అనుకున్నా, ఇప్పటికి అది తీరింది. ఆ కోరిక నెరవేరింది అనొచ్చు. చాలా బాగుంది నిజంగా. నాకైతే ప్రశాంతంగా ఉంది. కొంతసేపు ఇక్కడే కూర్చొని స్వామివారి ఎదురుగా ఎక్కడెక్కడైనా కూర్చొని వెళ్ళి రూమ్కి వెళ్ళి పడుకుంటా. మళ్ళీ రేపు పొద్దున్నే లేచి వీలైతే దర్శనాన్ని చేసుకొని ఒకసారి ఈ వీడియో కూడా చూపిస్తా.